ఎస్ఎల్బీసీ ఘటన సాక్షిగా పొలిటికల్ యుద్ధం మొదలైంది. మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తాము మాట్లాడితే ఎన్నో ఉంటాయన్నారు. అయితే దీనిపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయాలు చేయడానికి ఇదా సమయం అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఎవరన్నా ఒక ప్రకృతి వైపరీత్యాన్ని, ఒక హ్యూమన్ ట్రాజెడీని ఒక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దాని గురించి ఈ స్టేజ్లో నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే, మేము మాట్లాడాలంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ పేలిపోయినప్పుడు ఎంతమంది చనిపోయినరు, కాళేశ్వరం టన్నర్లో ఎంతమంది చనిపోయినరు, మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిపోయింది, అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అది నేను మాట్లాడదలుచుకోలేదు. మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండగా. సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు. మీరు బీఆర్ఎస్ని విమర్శించడానికి ఇది సమయమా? అసలు బీఆర్ఎస్ని విమర్శించే నైతిక హక్కు మీకుందా? అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.